కలకత్తా ఇన్సిడెంట్ లో ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? ఏ రకమైనటువంటి దాడి ఆమె పట్ల జరిగింది? ముందు చంపి ఆ తర్వాత అట్లా చేశారా, లేకపోతే ఆ పెనుగులాటలో ఆమెను చంపాల్సి వచ్చిందా? అంత క్రూరంగా ఎందుకు ఆమె కళ్ళలోంచి రక్తం వచ్చే లెవెల్లో ఆమెను టార్చర్ పెట్టారు? ఎందుకు ఆ నీచులు, దుర్మార్గులు, రాక్షసులు, వాళ్ళని తిట్టడానికి కూడా పదాలు లేవు తెలుగులో అయినా ఏ భాషలో అయినా, అట్లా ఎందుకు ప్రవర్తించారు అనే దాని గురించి తెలియటానికంటే ముందే మన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చి చాలా. అయితే కొన్ని కీలక అంశాలు ఘోష్ అనేటువంటి వాడు ఎవరినైతే అరెస్ట్ చేశారో, పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్తున్నారు. వాడి మీద గతంలో కూడా రేప్ కేసు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో రేప్ కేసు ఉన్నోడిని పట్టుకొచ్చి కాలేజీ సెక్యూరిటీగా ఎక్కడో అక్కడ పెట్టడం అంటే ఎంత వరస్ట్ నా కొడుకులు ఉన్నారు ఈ సిస్టంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రిన్సిపాలే పెద్ద దరిద్రుడని మనం ఇప్పటికే వీడియోలు చేస్తున్నాం. అతని గురించి ఎన్నో దారుణాలు, నిజాలు బయటపడుతున్నాయి. దేశంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి, ఇక్కడ ఏ రకమైనటువంటి మాఫియాలు జరుగుతున్నాయి అనేది ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మనకి దేశవ్యాప్తంగా ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, చాలా బాధేసింది ఆ వీడియో చూస్తే. చచ్చిపోయింది ఒక పిల్ల కాదు, నిజానికి చనిపోయింది ఒక్క ఆడపిల్ల కాదు. ఆ వీడియోలో వాళ్ళు చాలా బాగా చెప్పారు. చనిపోయి ఇంత దారుణమైనటువంటి చావుకి ఒడిగట్టేలాగా చేసినటువంటి నీచుల వల్ల వాళ్ళని బయటికి తీసుకురాలేని మమతా బెనర్జీయో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో ఈ దరిద్రుల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? బ్యాక్ ఎండ్ లో 10,000 నుంచి 20,000 మంది ఆడపిల్లలు నేను డాక్టర్ అవుతా అనుకున్న వాళ్ళని 10th క్లాస్ నుంచే మానిపించేస్తారు అమ్మా నాన్న. ఇలాంటి సంఘటనలు చూసి ఏం చేయలేని చేతకంతనం, హెల్ప్లెస్నెస్. ఇప్పుడు నేనున్న, నా కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది, బైపీసీ తీసుకుంటాను నాన్న అంది 10th తర్వాత. నేను ఆపేస్తా ఆ పిల్లని. అంటే నేను ఆపకపోవచ్చు, అంటే అక్కడ విషయం ఏంటి, ఏ రకంగా సెక్యూరిటీకి పెట్టుకోవాలి నా కూతురు అనే దాని ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఆపకపోవచ్చు. కానీ ఎంతమందికి ఉంటుంది ఆ అవగాహన? జీవితంలో పోరాడమే సరిపోతుంది కదా. తెల్లారిన దగ్గర నుంచి పెట్రోల్ రేట్లతో పోరాడుతున్నాం, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. ఇవన్నీ చూసుకోవాలా, లేకపోతే కూతుళ్ళ కొడుకుల సేఫ్టీలు చూసుకోవాలా? సో ఇవన్నీ ఎందుకు మైండ్ లో పడిపోతుంది. మెడికల్ కాలేజీలో ఇట్లాగే ఉన్నాయా అనేటువంటి ఒక భూతం మైండ్ లో క్రియేట్ అయ్యి, నువ్వు వద్దులే, నువ్వు ఇంకేదైనా చదువుకో, లేకపోతే పెళ్లి చేసేసి ఇంకోటి చేతిలో పెట్టేస్తాను నేను, ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ డెవలప్ అయ్యి చనిపోయింది ఒక పిల్లే. అత్యంత క్రూరమైన చావుకు గురైంది. కానీ దానివల్ల ఈ దారుణమైన ఘటనని త్వరగా తేల్చకపోవటం వల్ల, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేలాగా ప్రభుత్వాలు ప్రవర్తించడం వల్ల ఎన్నో లక్షల మంది ఆడపిల్లలు లేదా మగపిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని, దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి రీసెంట్ గా ఒక విషయం ఏం బయటపడిందంటే, తను ఎవరైతే చనిపోయిందో, నేను పేరు ఎక్కడ మెన్షన్ చేయాల, చాలా మంది ఫోటోలు పేర్లు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. తను ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి 36 గంటలు డ్యూటీ చేసి వచ్చింది. అంటే అంటే 36 గంటలు నిద్ర లేకుండా చేస్తారు చాలా మంది డ్యూటీస్ డాక్టర్స్. అది ఎందుకు అట్లా ఉందో ఆ సిస్టమ్, దరిద్ర కూడా సిస్టమ్ నాకు తెలియదు. నేను చాలా మంది డాక్టర్ ఫ్రెండ్స్ కూడా అడిగా. అయితే వచ్చిన తర్వాత తను పడుకుంది. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఆల్రెడీ చంపేశారు. చంపేటువంటి ప్రయత్నం జరిగింది. ఒక పాయిజన్ లేకపోతే ఒక గొంతు నులమడమో ఏదో జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి చావు అంచులో ఉంది. 36 గంటల నుంచి నిద్ర లేదు. తనకు వచ్చేప్పట్లో చచ్చిపోతున్నానని తనకు తెలుసు. తనని ఏదో ఒకళ్ళో ఎంతమందో తనని చేస్తున్నారని తనకు తెలుస్తోంది. తను ఎంతగా చెప్తుంటే నా కళ్ళ ముందు నీళ్ళు తిరుగుతున్నాయి. ఎంతగా పెనుగులాడిందంటే, ఆ అమ్మాయి గోళ్లలో పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ అమ్మాయి గోళ్ల లోపల, చాలా డీప్ గా చేస్తారు పోస్ట్ మార్టం, గోళ్ల లోపల ఆ సంజయ్ ఘోష్ గాడి చర్మము బ్లడ్ ఉందంట. 36 గంటలు డ్యూటీ చేసొచ్చి ఏదో విషం వల్ల, గొంతు నొలమడం వల్ల చనిపోతూ కూడా, తాను చచ్చిపోయిన తర్వాత, అంటే డాక్టర్ కదా, పోస్ట్ మార్టంలో ఈ విషయం తెలియాల్సిందే ఎవడు చేశాడు నన్ను అనే దాన్ని తెలియచేస్తూ, వాడిని గట్టిగా ఇట్లా వాడి వీపో, వాడి చంపలో, వాడి మెడో ఇట్లా గీకుతూ గీకుతూ అమ్మాయి ఆపుతూ వాడిని ప్రయత్నం చేసిందంట. అంటే అప్పుడు గోడలోకి బ్లడ్ కానీ లేకపోతే చర్మం కానీ, వాడి చర్మం, మైక్రో థింగ్స్ పట్టుకుంటారు పోస్ట్ మార్టంలో, అవన్నీ బయటపడినాయి అంట. అంటే చూడండి ఎంత, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇట్లాంటి దారుణాల గురించి ఎట్లా ఎవరికైనా ఇది అబ్బాయి జరిగిందా, అమ్మాయి జరిగిందా, ఇండియాలో జరిగిందా, ఎక్కడ జరిగిందా అనేది కాదు. మానవ మృగాల మధ్య ఎట్లా బతుకుతున్నాం? వాళ్ళు చూడడానికి మీలాగా నాలాగా నార్మల్ గానే ఉంటారు, కానీ ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు ఉన్నటువంటి వికృతత్వం బయటకు వస్తుంది. దీన్ని ఆపడం కోసం ఒక రేపిస్టుల మీద ఒక రకమైనటువంటి స్టడీ జరగాలి. ఇది జరగట్లా. నిర్భయ జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఎన్నో నిర్భయాలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్టడీ జరగల. ఏ రకమైనటువంటి ఎన్వైర్న్మెంట్ లోంచి వాళ్ళు పెరుగుతున్నారు, ఏ రకమైన చైల్డ్హుడ్ లోంచి వాళ్ళు వస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఇట్లా అనుకుంటున్నారు? ఒక ఆడపిల్లని చూడగానే, ఒక చిన్న పిల్లైనా, ముసలావిడైనా, ఒక యంగ్ అందంగా ఉన్న అమ్మాయి అయినా చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది? సేమ్ టైం మేల్స్ మీద కూడా ఫీమేల్స్ యొక్క దాడులు జరుగుతుంటాయి.
వాళ్ళ టైంలో కూడా ఎవరైతే ఫీమేల్స్‌ని అరెస్ట్ చేశారో, పట్టుకున్నారో వాళ్ళు కూడా ఒక అబ్బాయిని, ఒక మిడిల్ ఏజ్ అబ్బాయిని, చిన్న పిల్లోడిని, ఒక పెద్ద ముసలాయన్ని చూసినప్పుడు వీళ్ళకి ఏ రకమైనటువంటి ఫీలింగ్ వస్తది? ఎందుకొస్తది? చేసిన తర్వాత కొంతమందికొచ్చినా కూడా ఆళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ముందుకెళ్ళి ఎట్లా చేసే ధైర్యం వస్తుంది? చట్టం గురించి వీళ్ళకేమన్నా ఐడియా ఉండి దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఉంటున్నారా? లేదు ఆ కాసేపు ఆ కోరిక ఆపుకోలేక ఇట్లా చేస్తున్నారా? ఇవన్నీ స్టడీ చేస్తే రానున్న జనరేషన్స్ అన్న దానికి తగ్గట్టు జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేయొచ్చు. రానున్న జనరేషన్స్ ఈ రకమైన మెంటాలిటీస్ లేకుండా వాళ్ళని ఎట్లా పెంచాలనే దాని గురించి ఒక ప్లాన్ వేసుకొని ఇప్పటికైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎన్నో సంవత్సరాలు 20, 25 సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఇన్ని ప్రభుత్వాలు ఉన్నా డెమోక్రటిక్ కంట్రీ అని అబద్ధాలు చెప్తున్నా ఇది అబద్ధమే డెమోక్రటిక్ కంట్రీ కాదు. అలాంటి చోట ఇట్లా జరగవు. చెప్తున్నా ఎక్కడ దీని మీద ఒక స్టడీ గాని, దీని గురించి ఒక డిస్కషన్ గాని నడవదు, జరగదు. దీని మీద మీరేమనుకుంటున్నారో కింద రాయండి.